ఓ పెద్ద అడవి ఉన్నది. అడవిలో 2 కాకులు ఉన్నాయి. అవి భార్యాభర్తలు జంట. అయితే ఒకరోజు మగ కాకి పాయసం తినాలని కోరిక కలిగింది. భార్యతో అంటది, ఓ భార్యామణి భార్యామణి, నేను పాయసానికి కావాల్సిన సరుకులు చేస్తాను అంటే ఓకే అంటది. అప్పుడు ఇది వెళ్ళి పాయసానికి కావాల్సిన సరుకులు చేస్తుందండి. బియ్యం, తర్వాత పంచదార, పాలు అవన్నీ చేస్తుంది. తెచ్చి ఇక ఆడకాకి ఏం చేస్తుంది, పొయ్యి పెట్టుద్ది, దాంట్లో పెద్ద పాత్ర పెట్టుద్ది. ఇక బియ్యం పోసి ఉడకబెడతా ఉంటుంది. ఆ పాలు వేసి ఉడకబెడుతుంటాయి. ఏంటి అవ్వలేదా ఇంకా అంటది. ఇంకా కాలేదు స్వామి అంటది. తర్వాత ఇంకొంచెంసేపు అయిన తర్వాత భలే ఆకలి వేస్తుంది ఆ వాసనలకి అంటది. తర్వాత పంచదార కూడా వేస్తుంది. ఉడికి 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 అప్పటికి 3-4 సార్లు అడుగుద్ది, ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా. ఆతృత పెడితే ఎట్లాగా, ఉడకాలి కదా, టైం పట్టుద్ది అంటది. సరే మొత్తానికి అవుద్ది, అయిపోతుందండి. అప్పుడు ఇక ఇది ఎందుకులే, అడవి అంతా గుమ 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 పాయసం వాసన వస్తుంది. అన్ని జంతువులు ఎక్కడా ఈ వాసన, ఈ పాయసం అని అవన్నీ దగ్గరగా వస్తూ ఉంటాయి. అమ్మో అయ్యో వస్తున్నాయి, మనం ఎట్లాగా అంటే కాకి అంటది, తలా కాస్త పెడదామండి, మనకి అదే పుణ్యం అంటది. కాదు కాదు, నేను కష్టపడి తెచ్చాను, నేనే తినాలి అంటది. కాదు అలా కాదు, వాళ్ళతో పాటు నలుగురితో పాటు కూర్చొని తింటే అదొక ఆనందం, మనం ఇద్దరం మెక్కితే ఆనందం ఉండదు, అది రాక్షస ఆనందం అంటది. అప్పుడు ఆలోచించా, నిజమే నిజమే, అందరం కలిసి తిన్నామని అక్కడ తలా కాస్త తింటారండి. అది స్టోరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.